మీ అందరికి శుభాభివందనములు. తల వంచి నమస్కారం చేసి సాగిలి పెట్టరి. కీర్తనలు 95:7. రండి నమస్కారం చేసి సాగిలి పెడదాము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. మన పితరుల దేవుడు వారికి చేసిన గొప్ప కార్యములను బట్టి తల వంచి నమస్కారం చేసి సాగిలి పడిరి. 1. మోషే దేవుని యొక్క అత్యంత కృపను బట్టి తల వంచి నమస్కారం చేసి సాగిలి పడిన. నిర్గమం 34:5. మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి సాగిలిపడెను. 2. గొప్ప జయము అనుగ్రహించు దేవుడని యెహోషువ గ్రహించి నేల మటుకు తల వంచి నమస్కారం చేసి సాగిలిపడెను. యెహోషువ 5:13. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తిని చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని వద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడువా, మా విరోధ పక్షముగా ఉన్నవాడువా అని అడుగుగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను. యెహోషువ నేల మట్టుకు తల వంచి నమస్కారం చేసి సాగిలిపడెను. 3. పనిని సఫలం చేసినందుకు ఎలియాజరు తల వంచి బ్రొక్కి సాగిలిపడి నమస్కారం చేసెను. ఆదికాండం 24:11. సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనేను, నా యజమానుడు అబ్రహాం దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడు అబ్రహాం మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళు ఓట యొద్ద నిలుస్తున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటిలో నీళ్లు పెట్టెదరని ఏ చిన్నది చెప్పును. అది ఆమెయే నా సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించున్నదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితమని తెలుసుకుందని అంతటా అతడు మాట్లాడుతూ సాలింపగా, ముందే అబ్రహాం సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కాకు కుమారుడైన బేతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుని ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవకు నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటకు పరిగెత్తిపు, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగిన. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చి, తరువాత నేను నీ ఒంటిలో త్రాగమట్టుకు వాటికి నీళ్లు చేది పోతుందని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటిలన్నిటికీ నీళ్లు చేది పోసెను. ఆ మనుష్యుడు ఆమెను తోరిచూచి తన ప్రయాణమంతా యెహోవా సఫలం చేసినో లేదో తెలుసుకొనవలెనని కోరుకునేను. ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుష్యుడు అర్ధలము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు, దయచేసి చెప్పుము, నీ తండ్రి ఇంట నేను ఈ రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నదా అని అడిగాను. అందుకని నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడు బెతూయేలు కుమార్తెను అనెను. మరియు ఆమె, మా యొద్ద గడ్డి మీద రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నదనగా ఎలియాజరు తన తల నుంచి యెహోవాకు మొక్కి నమస్కారం చేసెను.
4, దేవుడు ఇశ్రాయేలుల బాధను వారు తల వంచుకొని బాధను జ్ఞాపకం చేసుకున్నందున వారు తల వంచుకొని నమస్కారం చేసేది. నిర్గమ 4:31. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినని మాట విని తల వంచుకొని నమస్కారం చేసేవి. 5, దేవుడు ఇశ్రాయేలీయులు కాపాడిన దాన్ని బట్టి ఇశ్రాయేలీయులు తల నుంచి నమస్కారం చేసి సాగిలపడి. నిర్గమ 12:27. మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతం చేయొచ్చు. మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టినని అనవలనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసేది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కోటాను కోట్లుగా కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినినా మీ బిడ్డలను, వారి సంఘములను, వారి కుటుంబంలో నిండారులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువ. నాయన, సంతానం లేని వారికి సంతానమును అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహమును అనుగ్రహించండి, స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు కోటాను కోట్లుగా సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ మెసేజ్ షేర్ చేసిన వారికి, లైక్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దేవుడు నిండారులుగా దీవెనలు, ఆశీర్వాదములను అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.